పరాశ్రీ అనే ఒక దళితుడు అతన్ని తన భుజాల మీద ఎత్తుకొని ఆలయంలోకి తీసుకెళ్లాడు. ఈయన నాకు తెలిసి పూజారి రూపంలో ఉన్న ఒక విప్లవకారుడు. అంతటితోటి ఆగిండా అంటే అది కూడా కాదు. ఈయన కేవలం ఆలయ పూజారే కాదు, ఇందులో సెలబ్రిటీలు విఐపీలు ఎవ్వడూ లేదు. ఎవడొచ్చిన లైన్లో నిలబడాలి అని చిలుకూరు ఆలయంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. చిలుకూరు సౌందరరాజన్ బాలాజీ ఆలయ ధర్మకర్తగా సేవలు, విఐపి మర్యాదలు, ఉండీళ్లు లేని ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్దిన ప్రజా పూజారి, ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసము ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు, కేసీఆర్ సంతాపం. సో సౌందరరాజన్ వాస్తవానికి ఇక్కడ చిలుకూరు సౌందరరాజన్ ఈయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అని అంటే ఈయన కేవలం ఒక పూజారి కాదు, ఈయన నాకు తెలిసి పూజారి రూపంలో ఉన్న ఒక విప్లవకారుడు. మనం ఒక సినిమా చూసాం, గోపాల. ఆ గోపాల సినిమాలో చూస్తే దేవుడు కూడా వ్యాపారం చేస్తున్నాడు, ఉండిలో వేస్తున్నాను, నేను రిసిప్ట్లు తీసుకుంటున్నాను, నా రిసిప్ట్లకు నేను దేవుడి దగ్గర వ్యాపారం చేశాను అని అందులో ఒక చర్చ ఉంటుంది. కానీ ఆ చర్చని కూడా లేకుండా చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఈయన ఒక్కడే. నాకు తెలిసి మొత్తం భారతదేశము పురోహితులలో, పూజారులలో ఒకే ఒక వ్యక్తి సౌందరరాజన్. ఉండిని లేకుండా ఆలయాన్ని నడిపాడు. మరి ఉండిని లేకుంటే ఆలయాన్ని ఎట్లా నడిపాడు? దాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు కాదు. ఆయన ఒక పత్రిక, వాక్ అనే ఒక పత్రికను పెట్టాడు. ఆధ్యాత్మిక అంశాల గురించి, సామాజిక అంశాల గురించి ఆ పత్రికలో రాసి, ఆ పత్రిక ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారా ఆలయానికి నిధులను సేకరించాడు. అంతటితోటి ఆగిండా అంటే అది కూడా కాదు. ఈయన కేవలం ఆలయ పూజారే కాదు, ఆధ్యాత్మికవేత్త కాదు, సామాజికవేత్త. ఎందుకంటే ఆలయంలో భక్తుడి దగ్గరికి భక్తులందరూ సమానమే. ఇందులో సెలబ్రిటీలు విఐపీలు ఎవ్వడూ లేదు. ఎవడొచ్చిన లైన్లో నిలబడాలి అని చిలుకూరు ఆలయంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. చిలుకూరు దగ్గర నో విఐపీస్, ఇట్లాంటి ఒక సమానత్వ భావనను పెంపొందించాడు ఒక ఆలయంలో అలాంటి వ్యక్తి. సో కేవలం ఈయన దేవుడికి సంబంధించినవి చేశాడా అని అంటే అది కూడా కాదు. ఈయన ఈ దళిత వ్యవస్థను అందరూ, ఈ పూజారులు కానీ ఈ బ్రాహ్మణ వ్యవస్థలో దళిత వ్యవస్థను ఈ రోజు కూడా దళిత వ్యవస్థ మీద అగ్రకుల ఆధిపత్యము, అహంకారం కొనసాగుతున్న సమయంలో 2018లో ఒక ఆలయంలోకి ఒక దళితుణ్ణి తన భుజాల మీద ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు. పరాశ్రీ అనే ఒక దళితుడు అతన్ని తన భుజాల మీద ఎత్తుకొని ఆలయంలోకి తీసుకెళ్లాడు. దాదాపుగా 2500 సంవత్సరాల ఒక చరిత్రను మళ్ళా తిరిగి ఆలయంలోకి ప్రవేశపెట్టాడు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి ఇతను. అంతేకాదు ఈయన ఒక మహిళలకు సంబంధించి ఒక వ్యవస్థని డెవలప్ చేశాడు. అందులో ముస్లింలను పెట్టాడు, మామూలు వాళ్ళని కాదు, ముస్లింలను పెట్టాడు. ఆదిత్య పరాశ్రీ అనే ఒక దళితుని భుజాల మీద ఎత్తుకొని ఒక ఆలయంలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మహిళలకు సంబంధించి జటాయు సేన అని ఒక సేన నిర్మించాడు. సో అప్పుడు సీతమ్మని జటాయు కాపాడింది, రావణుని బారి నుంచి సీతమ్మను జటాయు కాపాడింది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న రావణుల నుంచి మహిళలను, సీతమ్మలను కాపాడడానికి జటాయువులు కావాలని ఒక జటాయు సేన నిర్మించాడు. అందులో ముస్లింలను పెట్టాడు. జటాయువులు అంటే హిందువులే కాదు, మనుషులు, ఆ మనుషులలో మతాలు లేవు అని ముస్లింలను పెట్టాడు. అదే సమయంలో ఖురాన్ ఉన్నంత కాలం ఈ భారతదేశంలో శాంతి ఉండదని కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఖురాన్ గురించి ఎంత గట్టిగా చెప్పాడో, రామరాజ్యం కోసం ఒకడు వీర రాఘవరెడ్డి అని ఒకడు వచ్చి, నేను రామరాజ్యం స్థాపించడానికి నువ్వు నాకు ఆర్థికంగా సహాయపడాలి, నాకు అనుకూలంగా వ్యవహరించాలంటే నథింగ్ డూయింగ్. ఈ భారతదేశంలో రాజ్యాంగానికి కట్టుబడ్డాను కానీ రామరాజ్యానికి కట్టుబడలేదు, నువ్వు అడిగితే ఒప్పుకోను అని అంటే వాడు కొట్టాడు. నేల మీద చేతులు వెనక్కి కట్టి కూర్చోబెట్టాడు. అయినా తగ్గేదే లేదు. నేను ఈ రామరాజ్య భావనకు నీలాంటి ఇట్లాంటి దళారులకు నేను సహకరించలేదు, నేను రాజ్యాంగానికి కట్టుబడ్డాను తప్ప ఇదాన్ని కాదు అని ఒక రాజ్యాంగ విలువల్ని ప్రదర్శించాడు. ఇట్లా ఆయన గురించి, ఖురాన్ గురించి మాట్లాడిన వివాదమే, జటాయు సేన పెట్టిన వివాదమే, రామరాజ్యం గురించి మాట్లాడిన వివాదమే, ఆయన ఒక దళితుని భుజాల మీద ఎత్తుకొని, ఆదిత్య పరాశ్రీ అనే దళితుని ఎత్తుకొని ఒక ఆలయంలోకి తీసుకెళ్లిన వివాదమే, విఐపీలు నాకు దగ్గర విఐపీలు కాదు అందరూ ఒకటే అని ఆలయంలో చెప్పిన వివాదమే, ఆ ఆలయాన్ని కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేయడానికి పోతే ఆ కబ్జా చేయడానికి వీల్లేదు, ఈ తాళాలు తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఆయన ఇస్తాను కానీ కాంగ్రెస్ వాళ్ళ పక్షం గానేను అన్న వివాదమే. ఆ ఆలయంలో ఉండిని తీసేసి ఇది ఉండి అంటే దేవుడితోటి, ఇది వ్యాపారం కాదు అని చెప్పిన వివాదమే. ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక, హిందుత్వ, రాజ్యాంగబద్ధమైన అనేక అంశాలను చేసిన
గొప్ప వ్యక్తి నాకు తెలిసి ఈ సౌందరరాజన్. నిజంగా ఆయన లేకపోవడము, ఆయన తిరుగుబాటు, ఆయన సామాజిక కోణం లేకపోవడం ఈ రాష్ట్రానికి కానీ ఈ వర్గాలకు కానీ తీవ్రమైన లోటు. సో ఆయనకు అందరం నివాళులు అర్పిద్దాం.